Welcome back to our channel. This is Dr. rbsudha. Now we are going to whip the ice cream base to make it into an ice cream. అంటే ఏంటంటే ఐస్ క్రీమ్ డిఫరెంట్ ఎసెన్సెస్ వేసి డిఫరెంట్ కలర్స్ వేసి ఇదే ఒక బేస్ తోటి హాఫ్ లీటర్ బేస్ తోటి వీ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనమాట. ఆల్మోస్ట్ మీకు 2 లీటర్స్ టు 3 లీటర్స్ వస్తుంది. బయట మనం కొనుక్కున్నామంటే చాలా ఎక్కువ అవుతుంది కదా, ఐస్ క్రీమ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇదేంటంటే సమ్మర్ యాక్టివిటీ కింద, కిడ్ యాక్టివిటీ కింద, మీకు కూడా యాక్టివిటీ కింద బాగుంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫార్ ఓవర్ నైట్. అంటే ఫ్రీజర్లో ఓవర్ నైట్, ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్లో ఓవర్ నైట్ పెట్టుకుని నెక్స్ట్ డే తీసుకుని బీట్ చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ బేస్ అనేది మార్నింగ్ చేసేసి ఈవినింగ్ వరకు మనం బీట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉండాలంటే ఏంటంటే సెట్ అవ్వాలి కదా, అందుకోసం అనమాట. ఇది చూడండి, ఇది సెట్ అయింది. మనం దీన్ని ఇప్పుడు ఏం వేయాలి అనేది చూద్దాము. నేనేమో దీనికి ట్రాపోలైట్ క్రీమ్ వాడుతున్నాను, మీరు ఏ క్రీమ్ అయినా వాడుకోవచ్చు. సో దీనికి కావాల్సింది ఉత్తి క్రీమే. అమూల్ క్రీమ్ కూడా వాడచ్చు, కానీ అమూల్ క్రీమ్ ఏంటంటే అదే ఎక్కువ అవ్వదు, అంటే ఏంటంటే బీట్ అవ్వదు అది. సో అమూల్ క్రీమ్ సగం, ఇది ట్రాపోలైట్ విప్పింగ్ క్రీమ్ సగం వేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలి దీనికి అంటే 1/3 కప్. ఓకే, 1/3 కప్పే కావాలి. సో 1/3 కప్ తీసుకుంటున్నాను. ఎందుకు పెద్దది తీసుకున్నాను, బౌల్ అనేది ఏంటంటే బీట్ అయ్యి కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు. సో అందుకోసమని పెద్ద గిన్నె అనేది తీసుకున్నాం. ఇదిగో చూడండి, 1/3 కప్ తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రీజర్లో ఉంది అండ్ ఆల్సో గిన్నె కూడా కొంచెం చల్లగా ఉంది, ఇది గిన్నె కూడా కొంచెం కోల్డ్గా ఉంది. సమ్మర్లో ఉన్నప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చినప్పుడు గిన్నె తొందరగా వేడెక్కుతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టి మేము చేస్తాం అనమాట, తొందరగా బీట్ అవుతుందని. ఇప్పుడు మనం హ్యాండ్ మిక్సర్తో బీట్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్ బీటర్తో మనం బీట్ చేస్తున్నాము. చూడండి ఎంతసేపు బీట్ చేయాలంటే రెండింటికి ఒకటే లెక్క. హీటింగ్ ఆల్సో ఇస్ 10 to 15 minutes, బీటింగ్ ఇస్ ఆల్సో 10 to 15 minutes ఓన్లీ. చూడండి, అప్పుడే బీటింగ్ ఏమో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు కెమెరాకి చూపిస్తున్నాను. 15 minutes చేయొచ్చు, 10 minutes అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 10 తర్వాత మీ ఇష్టం. చూడండి, ఇంకా థిక్ అవ్వలేదు, ఇంకా థిన్గానే ఉందన్నమాట. సో ఇంకొంచెం బీట్ చేయొచ్చు మనం. దీంట్లో ఇప్పుడు ఏంటంటే నేను దీనికి బేస్ ఎసెన్స్ ఐస్ క్రీమ్ ఎసెన్స్ వేసాను. దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నా. వెనిలా ఎసెన్స్ వేసినప్పుడు ఏంటంటే ఏం ఎసెన్స్ వేసినా దాని స్మెల్లే వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే మరీ ఎక్కువ ఎసెన్స్ వేయకూడదు. ఎక్కువ ఎసెన్స్ వేస్తే ఫ్రీజర్లో పెట్టినప్పుడు, ఆల్రెడీ అది క్లోజ్డ్ కంపార్ట్మెంట్ కదా ఫ్రీజరు అండ్ డబ్బా ఆల్సో, ఎన్ని డబ్బాలో పెడతారు కదా స్టోరేజ్లో. అప్పుడు ఏమవుతుందంటే స్మెల్ మరీ ఎక్కువ అయిపోతుంది అనమాట, పవర్ఫుల్ అవుతుంది, అప్పుడు మనం తినలేం. సో ఇప్పుడు నా దగ్గర బ్లాక్ వెనిలా అనేది ఉంది. ఇది ఏమో రీసెంట్గా వచ్చిన ఒక ఎసెన్స్, ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా 4 to 5 drops వేస్తున్నా. దీనికి ఎండ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది కొంచెం థిక్ అయింది, ఇంకా కొంచెం థిక్ అవ్వాలన్నమాట, ఇంకా కొంచెం రన్నీగా ఉంది. ఓకే, చూసారా, ఇప్పుడు థిక్ అయిపోయింది. ఓకే, ఇట్స్ నాట్ ఫాలింగ్. అనదర్ 2 minutes. ఓకే, యూ కెన్ సీ ద ఫోల్డ్స్. అంటే థిక్ అయింది, యూ కెన్ సీ నౌ. పడదు ఇంకా. ఓకే, చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. సాఫ్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం చేయొచ్చు, లేకపోతే వదిలేసు. ఈ స్టేజ్ పర్వాలేదు. నేనైతే ఇంకో 1 minute చేస్తున్నా. దీంతో ఇప్పుడు బీటింగ్ అయిపోయింది. చూడండి, నేను స్పూన్తో తీసి చూపెడతాను. చూడండి, ఓకే, చూసారా, ఆల్మోస్ట్ 2 లీటర్ పైన వచ్చింది ఇది ఐస్ క్రీమ్. చూడండి ఎంత వచ్చిందో. ఓకే, ఈ బీటింగ్. సో దీంతో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఏం చేద్దామంటే డిఫరెంట్ ఎసెన్సెస్, డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి మనం ఐస్ క్రీమ్ దీన్ని విడదీసి చేయబోతున్నాము.
బట్ అట్ ద సేమ్ టైం దీన్ని ఏంటంటే ఐస్ క్రీమ్ మెషిన్లో కూడా వేసి చూపెడతాను మీకు ఎలా ఉంటుంది. ఇమీడియట్గా ఐస్ క్రీమ్ అయిపోవడానికి చూపిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please hit the bell button down. Thank you.